దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీవంటి వాడెవడనూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నీ జనులైన ఇశ్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందున నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలీలు నిత్యము నీకు జనులగునట్లు నీవాలాగున చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగుగాక. ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగాక. దేవా, నీకు సంతతి కలగజేసెదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా, నీవు దేవుడువై ఉండి నీ దాసునికి ఈ మేలు చేసెదనని సెలవిచ్చియున్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడియుండును. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి. సోబారాజైన హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100 కావలసిన గుర్రములను ఉంచుకొని కడమవాటికన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను. సోబారాజైన హదదెజరునకు సహాయము చేయవలనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. మరియు హదదెజరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేమునకు చేర్చెను. హదదెజరు యొక్క పట్టణములైన తిబ్హతులో నుండియు కూసులో నుండియు దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు సోబారాజైన హదదెజరు యొక్క
సైన్యమంతటినీ ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదదెజరునకును తోహుకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతని నోడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిష్తీయుల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు తీసుకొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీదను రాజయ్యుండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయ్యుండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు. షెన్షా శాస్త్రి. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరెతీయులకును పెలేతీయులకును అధిపతి అయ్యుండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 19వ అధ్యాయము. ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయచూపించను గనుక నేను అతని కుమారుని ఎడల దయచూపెదనని ఎనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే గదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చియున్నారు అని మనవి చేయగా, హానూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశెను. ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానమంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితిమని తెలుసుకొనినప్పుడు హానూనును అమ్మోనీయులను అరామ్నహరయూము నుండియు సిరియా మైకా నుండియు శోబా నుండియు రథములను గుర్రపు రౌతులను 2,000 మనుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకొనిరి. 32,000 రథములతో వచ్చున్నట్లు జీతమిచ్చి మైకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి. వీరు వచ్చి మేదెబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలులనందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కుబడి ఉండుట చూచి యోవాబు ఇశ్రాయేలీలలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమజనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అబీషైకి అప్పగించి
ఇట్లనెను, సిరియన్ల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగియుండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడానున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలవలేక అతని యొద్ద నుండి తిరిగి పారిపోయిరి. సిరియన్లు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలవలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతిమని సిరియన్లు తెలుసుకొనినప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియన్లను పిలిపించుకొనిరి. హదదెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోషకు వారికి నాయకుడాయెను. దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలీలనందరినీ సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచెను. దావీదు సిరియన్లకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియన్లు ఇశ్రాయేలీల ఎదుట నిలువక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనులలో 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన శోషకును చంపివేశెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతిమని హదదెజరు యొక్క సేవకులు తెలుసుకొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియన్లు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనసు లేకయుండిరి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 20వ అధ్యాయము. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడుచేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే యుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసుకొనెను. దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకొని పోయెను. దాని యందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దంతెలతో చీరించెను, కొందరిని గొడ్డళ్లతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికినీ చేసెను. అంతట దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అటు తరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతి వాడగు సిప్పయు అనునొకని హతము చేసెను. అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరలా ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగా యాయూరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈటె నేతగాని దోసెయంత పెద్దది. మరలా గాతులో యుద్ధము జరిగెను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతికి కాలి కాలికి ఆరేసి చొప్పున 24 వ్రేళ్లుండెను. వాడు రెఫాయీయుల సంతతి వాడు. వాడు ఇశ్రాయేలీలను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి. కీర్తనల గ్రంథం 85వ కీర్తన. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు. వారి పాపమంతయు కప్పివేసియున్నావు. నీ ఉగ్రత అంతయు మానువేసియున్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొనియున్నావు.
మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరా కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూనుండెను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసు క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదనని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్లి దేవుని యందు భయభక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొనియుండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అను ఇంటివారినందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుట అతని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాటలాడబోగా, గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశాను. అప్పుడందరూ సమాజమందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియూ లక్ష్యపెట్టలేదు. పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడియున్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకయకు వచ్చెను.
అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందున్న ఫ్రుగియ యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచెను.